డైలీ టేస్ట్ ది డైలీ. ఆ ప్రముఖ పుణ్యక్షేత్రంలో అరాచకాలు అడ్డగోల్తనం అంతకంతకు పెరిగిపోతున్నాయా? దేవుడికి నిలువు దోపిడీ ఇచ్చే ఛాన్స్ లేకుండా రాజకీయ నాయకులా పనిచేసేస్తున్నారా? యుగాల ప్రాశస్త్యం ఉన్న క్షేత్రంలో చివరకు కిరాణా షాపులో మద్యం అమ్ముతున్నారా? దాని వెనుక టీడీపీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలో నిజముందా? వేళ్లన్నీ ఎటువైపు చూపిస్తున్నాయి? నంద్యాల జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాశస్త్యం, పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఇప్పుడు పొలిటికల్ కంపు కొడుతోంది. దాన్ని మామూలుగా కంపు అనే కంటే గబ్బు లేచిపోతోందని అనటం చాలా కరెక్ట్ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్వామివారి భక్తులు. అడ్డగోలు వసూళ్ల నుంచి కిరాణా షాపుల్లో మద్యం అమ్మకాల దాకా అంతా విచ్చలవిడైపోయిందని, వసూళ్లలో కొంత భాగం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కొందరికి అందుతోందన్న ప్రచారం ఇంకా కలకలం రేపుతోంది. ఈ నారసింహ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. భక్తి పారవస్యంతో పాటు ప్రకృతి ఆస్వాదన కూడా ఇక్కడ ప్రత్యేకం. అదంతా ఒకవైపు అయితే, మరోవైపు మాత్రం నారసింహుడి దర్శనానికొచ్చే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఈ పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టడంతోనే బాధుడు మొదలవుతుంది. టోల్గేట్ ఫీజు, టెంకాయ ధరలు, తలనీలాలు, పార్కింగ్, ఇలా ఒకటేంటి ఎటు చూసినా వాయింపుడేనని ఆవేదనగా చెబుతున్నారు భక్తులు. ఈ దోపిడీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందని, దీని వెనుక కొందరు తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏంటి అడ్డగోలు వసూళ్లు, ధరలు అని అడిగితే ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు మామూళ్లిచ్చుకోవాలి, వాళ్లకి ఇవ్వాల్సింది పోగా మేం కూడా బతకాలంటే ఆ మాత్రం రేట్లు ఉండాలి కదా అని అంటున్నారట. అహోబిలం వెళ్లిన భక్తులు మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేని రేట్లు ఇక్కడే ఉన్నాయంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. ఇక్కడికి కారు ఎంటర్ కావాలంటే 150 రూపాయల టోల్ ఫీజు కట్టాల్సిందే. కారులో వెళ్లేవాడికి 150 ఎక్కువ అంటూ రివర్స్ ఆలోచించొద్దు. మిగతా చోట్లతో పోలిస్తే ఇది ఎక్కువేనంటున్నారు భక్తులు. శ్రీశైలంలో కారుకు టోల్ ఫీజు 100 రూపాయలు, మహానందిలో 80, మంత్రాలయంలో 50 రూపాయలు మాత్రమే. ఇతర పుణ్యక్షేత్రాలలో పెద్ద బస్సులకు వసూలు చేస్తున్న టోల్ ఫీజు కంటే అహోబిలంలో కార్లకే ఎక్కువన్నది ఇక్కడి వారి మాట. ఎందుకలా అంటే ఆళ్లగడ్డ ట్యాక్స్ అన్నది ఆన్సర్. ఇక టెంకాయ ధర అదిరిపోతోందట అహోబిలంలో. శ్రీశైలంలో టెంకాయ ధర 25 రూపాయలు, మహానందిలో 40, మంత్రాలయంలో 2 టెంకాయలు, కలకండ, అగరబత్తి అన్నీ కలిపి 100 కమ్ముతున్నారు. కానీ అహోబిలంలో మాత్రం ఒక్క టెంకాయే 50 రూపాయలు. ఇక ఇక్కడ భక్తితో స్వామివారికి సమర్పించే తలనీలాల విషయంలోనూ గోల్మాల్ జరుగుతోందట. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇంతకు మించిన అరాచకం ఇంకోటి జరుగుతోంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలోని కిరాణా షాపుల్లో మద్యం అమ్ముతున్నారట. సాధారణంగా బెల్ట్ షాపులు చూసి ఉంటారు గాని ఇక్కడ మాత్రం కిరాణా మద్యం స్పెషల్ అంటూ సెటైర్స్ వేస్తున్నారు స్థానికులు. ఇదంతా చూస్తూ వింటూ భక్తులు మాత్రం, హే నారసింహ ఎక్కడున్నావయ్యా, జరుగుతున్న పాపాల్ని చూస్తున్నావా, ఈ దరిద్రుల్ని శిక్షించలేవా అంటూ వేడుకుంటున్నారు. అసలు అహోబిలంలో ఏ టెండర్ దక్కాలన్నా కొన్ని అదృశ్య శక్తుల ఆశీస్సులు ఉండాలట. ఆ చేతులు సైగలు చేయనిదే ఇక్కడ పిట్ట పురుగు కదలటానికి వీల్లేదని చెప్పుకుంటున్నారు. ఈ అరాచకాల వెనుక లోకల్ టీడీపీ నాయకులున్నారని, వాళ్ల వెనుక కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయన్నది అహోబిలం టాక్. స్వామికి నిలువు దోపిడీ ఇవ్వాలనుకునే వాళ్లకు ఆ ఛాన్స్ లేకుండా వీళ్లే ఆ పని చేస్తున్నారన్న సెటైర్స్ సైతం వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాల్ని ఇలాగే వదిలేస్తే రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వచ్చే చోట రచ్చ పెరిగి తెలుగుదేశం పార్టీ మీద ఓవరాల్గా ఎఫెక్ట్ పడుతుందన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. పార్టీ, ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి ఆ అదృశ్య హస్తాలను పెడరెక్కలు విరిచి కట్టకుంటే ఇమేజ్ భీభత్సంగా డ్యామేజ్ అవుతుందని మాట్లాడుకుంటున్నారు అహోబిలంలో.